ఏంటి కావేరి ఇది? మనం కలుసుకునేది హాఫ్ అన్ అవర్, ఇందులో హాఫ్ అన్ అవర్ వెయిటింగ్ అయిపోతుంది. సరే అయితే కలుసుకోవడం మానేది. నేను బంగారు అలానే సార్ పెళ్లికి ముందన్న పంక్చువాలిటీ మెయింటైన్ చేయొచ్చుగా. మరి ఏం చేయాలి? ఇంట్లో నుండి ఎస్కేప్ అయి రావాలంటే ప్రాణాలు పోతుంటే పంక్చువాలిటీ ఒకటి. అది కాదు బంగారం. సారీ బంగారం, వీటికి ఏం తక్కువ లేదు. ఉన్న భాగాన్ని అలగలికే సరిపోతే మన సరసాలకు టైం ఎక్కడ ఉంటుంది చెప్పు. హలో, అవన్నీ పెళ్ళాకే. ఒకరినొకరు చూస్తూ కూర్చోడానికి అయితే ఇంత రిస్క్ చేసి కలవడం ఎందుకు చెప్పు? రిస్క్ చేస్తుంది నేను బాబు, నువ్వు కాదు. మీ ఇంట్లో మీ తాతయ్య ఒక్కడే అబ్బాయిది ఏం చేస్తున్నావు, ఎక్కడికి వెళ్తున్నావు ఏమి అడగరు. కానీ నాకలా కాదు కదా, మా అమ్మకి నాన్నకి అడుగడుగున సమాధానం చెప్పాలి. కరెక్టే అనుకో, కానీ ఏంటి కానీ? ప్రేమిస్తే భయపడకూడదు, భయపడితే ప్రేమించకూడదు అని ఫార్వర్డ్ మెసేజ్లు చేయడం కాదు. కలవడానికి వస్తుంటే ఎవరు చూస్తారని భయంతో చచ్చిపోతున్నాను. కొన్ని ప్లేస్ మారుద్దంటే నువ్వేమో బయటికి రావు. ఇక టెర్రస్ కాకుండా మనం కలవడానికి బెటర్ స్పాట్ ఏ ఉందబ్బా. ఏమో శరత్, ఒక పని చేస్తే పైకి రావడానికి అందరినీ భయపడేలా చేస్తే ఎలా? మన టెర్రస్ మీద దెయ్యాలు తిరుగుతున్నాయని, అవి ఇక్కడే కాపురం పెట్టాయని నమ్మిస్తే చాలు. ఎలా ఉంది ఐడియా? ఐడియా బాగుంది, కానీ ఎలా ఇంప్లిమెంట్ చేద్దాం? ఐడియా బాగుంది కదా, ఎలా ఇంప్లిమెంట్ చేయాలో తర్వాత ఆలోచిద్దాం. ఓకే. ముందు నువ్వు భయపడ్డా ఆపి మన వాళ్ళని ఎలా భయపెట్టాలో ఆలోచించు. తొరవటు పెట్టుకుంటూ ముద్దులు. రాక్షసి, ఏంటి సుబ్బుకడి మ్యాథ్స్ టీచర్లా మొహం ఏంటి? ఎల్లుండి మా కాలేజీలో హలోవిన్ కాంపిటీషన్ ఉందక్క. ఆ కాంపిటీషన్ లో గెలుస్తానని బెట్ కట్టాను. ఓ అంతేనా? రోజు మేకప్ వేసుకొని వెళ్తావు కదా, ఆ రోజు మేకప్ లేకుండా వెళ్ళి తప్పకుండా నువ్వే గెలుస్తావు. ఏంటక్క, నేను అసలే మూడ్ ఆఫ్ లో ఉంటే నా మీద జోకులేస్తావేంటి? ఊరికే అన్నాను లేవే. సరే కానీ కాంపిటీషన్ లో ఎలా గెలవాలో చెప్పవా ప్లీజ్? ఇప్పుడేంటి, నువ్వు కాంపిటీషన్ గెలవాలి అంతే కదా? డోంట్ వరీ, మై హూనా. నా కాలేజ్ డేస్ లో హాలోవిన్ పార్టీకి ఛాంపియన్ నేనే. నేను నిన్ను రెడీ చేస్తాను. కానీ నీ కాలేజ్ టైం వేరు, ఇప్పుడు వేరు కదా. ఈ టైంలో దయ్యాలంటే కాలేజ్ లో భయపడతారంటావా? ముందు ఒక పని చేద్దాం, గణపతి కాంప్లెక్స్ లో ఉన్న జనాల్ని భయపెడదాం. వీళ్ళు భయపడితే మీ వాళ్ళు భయపడినట్టే, నువ్వు కాంపిటీషన్ గెలిచినట్టే. అక్క నువ్వు సూపర్. తను నా బెస్ట్ ఫ్రెండ్ తెలుసా, నాకు తనే చెప్పింది. నీ బెస్ట్ ఫ్రెండ్ కాబట్టి నేను ఈజీగా బట్రాలు చేయగలిగితే పండదాన. ఏంటి నమ్మట్లేదా? తను వచ్చాక తన్నోటితోటే చెప్పిస్తాను, అప్పుడు నమ్ముదురు గాని. నేను అలాంటివేవి నమ్మను. ఏంట్రా అందరు కలిసి రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ పెట్టారేటి? ఏం లేదు మావయ్య, దెయ్యాలు ప్రేతాత్మల గురించి. వావ్, ఇంట్రెస్టింగ్. మా ఫ్రెండ్ వాళ్ళ రిలేటివ్స్ ఒక ఆయన ఈ మధ్య చనిపోయాడు మావయ్య. ఆయన ఆత్మని రోజు వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అంతా పిలిచి మాట్లాడుతున్నారంట. అదేమో వీళ్ళకి చెప్తుంటే వీళ్ళు నమ్మట్లేదు. సరదాగా ఆయన ఆత్మని మన ఇంటికి కూడా రమ్మనాల్సిందిగా, మనకు కూడా టైం పాస్ అయిపోయింది. పిలవచ్చు, కానీ ఆయన తీరా వచ్చాక మీరంతా ప్యాంట్లు తడిపేసుకుంటారేమో అని ఆలోచిస్తున్నాను. హలో, ఇక్కడ ప్యాంట్లు తడుపుకునేంత చిన్నపిల్లలు ఎవరు లేరులేదే. అరే మానేకి అసలు దెయ్యాలంటే భయలేనట్టుందిగా. రే అసలు నా చైల్డ్హుడ్ అంతా మనుషులతో కంటే దెయ్యాలతో ఎక్కువ గడిచిందిరా. ఎందుకలా? సాయంత్రం అయితే ఊర్లో జనాలంతా భయపడి ఇంట్లో నుంచి బయటకు వచ్చేవాళ్ళు తప్ప నాకేమో ఇంట్లో కూర్చొని బోర్డు కొట్టేసేది. అందుకే నేను ఒక్కనే ఇంట్లోంచి బయటకు వచ్చి దెయ్యాలతో ఆడుకునేవాడు. దెయ్యాలతో ఆటలా? దెయ్యాలతో ఆడుకోవడానికి ఏం ఆటలు ఉన్నాయి? ఆ కొత్త ఆటలేం కాదా, మనందరికి తెలిసిన ఆటలే. కోతి కొమ్మచ్చి, తొక్కుడు బిళ్ళ, దొంగ పోలీసు, ఇలాంటివి రకరకాల ఆటలు అనమాట. ఒక అమ్మా నాన్న ఆట ఒకటి మిగిల్చినట్టున్నారా మామ? ఎందుకు మిగిల్చారు? అది కూడా ఆడేగా. ఒకసారి అమ్మా నాన్న ఆట ఆడుతుంటే ఆ దెయ్యం వాళ్ళ అమ్మ వచ్చేసిందిరా. దాంతో అది భయపడి వెళ్ళిపోయింది. నాకు కూడా ఆట మీద ఇంట్రెస్ట్. ఇంత బ్యాక్గ్రౌండ్ ఉంటే దెయ్యాన్ని ఈజీగా పిలిచేయచ్చు. యా, దెన్ లెట్స్ ప్లే స్పిరిట్ గేమ్.
ఆయన ఇప్పుడు ఆటలు ఎందుకు చండాలంగాను దట్టు సిల్లీ గేమ్స్ వదిలే. నీలో ఉన్న స్పిరిట్ తో పోల్చుకుంటే ఈ స్పిరిట్ గేమ్ లెక్క చెప్పు మావయ్య. ఎలాగో నువ్వు రీసెంట్ గా పోయిన దీని ఫ్రెండ్ వాళ్ళ రిలేటివ్ ఆత్మని పిలుద్దా ఉన్నావుగా. నిజంగా ఆయన వస్తే నేను సెల్ఫీ దిగుతా. రేయ్ దెయ్యాలతో కామెడీ చేయొద్దు. ఆపండి మీరు మీ అసెంబ్లీ వాళ్ళ దెయ్యాలు ఉన్నాయని నేను ప్రూవ్ చేస్తాను. ఛాలెంజా? అంత చిన్నదానికి ఛాలెంజ్ ఎందుకు లేవే. వెళ్ళి పడుకోండి మీరంతా. దెయ్యాలతో ఆడుకునే నీకు ఈ స్పిరిట్ గేమ్ రాత్రుల్లో ఆడుకోవాలని తెలీదా మావయ్య? ఎందుకు తెలీదే, తెలుసు. కాకపోతే ఆడడానికి ఎక్కువ మంది లేరు కదా. హలో, ఇది ఇద్దరున్నా ఆడుకోవచ్చు. అలాగే ఆడుకుందాం. హలో హలో, ఎప్పటి నుండో వెయిట్ చేస్తుంటే ఇప్పుడు కుదిరిందా మేడం గారికి? మేడం మీద రావడానికి లేటే, ఆఖరికి ఫోన్. తమరు సార్ మేడం మీదకి వస్తారా? చంద్రుడి వెళ్ళిలో తమరు చూసుకోవాలని ఉంది ఒకసారి. ఏంటి కోపమా, చిరాక, విసుక, అలక? ఏదైతే ఏంట్లే, టెర్రస్ మీద మేమే వెయిట్ చేయాలి, ఫోన్ కాల్ కోసం మేమే వెయిట్ చేయాలి. కుదరాలి కదా, కుదరకపోతే నేనేం చేయను? నాకు మాత్రం నేను కలవాలని ఉండగా. నాకేం అక్కర్లేదు, అడిగినప్పుడు ఇవ్వవు గానీ ఇప్పుడెందుకు? అడిగినప్పుడు ఇవ్వకపోతే ఇచ్చినప్పుడు తీసుకోవచ్చు కదా. ఐస్ చేయడం మాత్రం బాగా తెలుసు. నీ దగ్గర నేర్చుకుంది కదా. సర్లే, మార్నింగ్ అనుకున్నాం కదా మన అపార్ట్మెంట్ లో వాళ్ళని దెయ్యాలున్నాయని భయపెట్టి టెర్రస్ మీద రాకుండా చేద్దామని. ప్లాన్ రెడీ. ఏంటి ప్లాన్? ఏం లేదు, మా తాత ఇప్పుడు ఏం చేస్తున్నాడో ఎలా ఉన్నాడో ప్రతిదీ నీకు చెప్తాను. నీకు ఇచ్చిన కొత్త సిమ్ నుండి ఆయనకు ఫోన్ చేసి నేను ఇచ్చే డీటెయిల్స్ ని పక్కనే ఉండి అన్ని చూస్తున్నట్టుగా చెప్పు. అలా చెప్తే ఆయన భయపడతాడా? ఒసేయ్, నీకు అన్నోన్ నెంబర్ నుంచి కాల్ వచ్చి నువ్వు చేసే ప్రతి పని ఎగ్జాక్ట్ గా చెప్తుంటే నీకు టెన్షన్ వస్తుందా రాదా? వస్తుందిరా. అదే లాజిక్ ఇక్కడ పనిచేస్తుంది. తర్వాత మీ ఇంట్లో వాళ్ళు ఏం చేస్తున్నారు నాకు చెప్పు, నా కొత్త సిమ్ నుండి వాళ్ళకి ఫోన్ చేసి భయపడతాను. నాకు డౌట్, ఒకవేళ మా నాన్న భయపడకపోతే? నువ్వే భయపడు, ఏదో కోడి బ్రెయిన్ నువ్వును. నువ్వు తిట్టానంటే ఇంకో డౌట్ అడుగుతాను. కానీ ఇప్పుడు మీ ఇంట్లో వాళ్ళని నేను భయపెడతాను, మా ఇంట్లో వాళ్ళని నువ్వు భయపెడతావు, కానీ మిగతా వాళ్ళందరినీ ఎవరు భయపెడతారు? ముందు మన వాళ్ళని భయపెట్టి తర్వాత వాళ్ళని భయపెడతాను లేవే, ఏదో డౌట్లు నువ్వును. అమ్మో, నాన్న వస్తున్నాడు. బాయ్ 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 బాయ్. అమ్మా, ఈ రోజు దినఫలాల్లో ఎప్పుడు భయపడినంతగా భయపడి చస్తారని ఉంది. ఎందుకు వచ్చిందట? త్వరగా పొడిగిపోతే బెటర్. అమ్మా అమ్మా, ఇంకేమో భయపడేంట్రా బాబు, ఎక్కడి నుంచి వస్తుంది? ఎక్కడి నుంచి అబ్బా పాట వస్తుంది? నువ్వా? ఆ సినిమాలో ఎంజాయ్ చేయడానికి వినడానికి బోల్డని మంచి పాటలు ఉండగా ఈ దెయ్యం పాటే పట్టుకుని వినాలంటే ఎవడన్నా ఈ టైంలో ఆమని పాడలేనో ఓం నమహానో ఏదైనా ప్లెజెంట్ గా ఉండే సాంగ్స్ వింటాడు. ఆ దెయ్యం పాటలు ఏంటి అసహ్యంగా? అచ్చా, నీకు దయ్యాలే కాదు దయ్యాల పాటలన్న చుచ్చని నాకు తెలుసులే. నాకు దెయ్యాలంటే భయం లేదే, కాకపోతే ఈ టైంలో ప్లెజెంట్ గా ఉన్న మంచి మంచి పాటలు వింటారు. నాకు ఇదే ప్లెజెంట్ గా అనిపిస్తుంది. నాకు అనిపించడం లేదు. అయితే అన్ని ముసుకెళ్ళి పడుకో. ఎంత మాట వేసింది. ఇదిగో ఆడపిల్లవే ఒంటరిగా ఉన్నావు, ఇలాంటి దెయ్యం పాటలు అంటే భయపడి చేస్తామని చెప్పేసి నీకు తోడుగా ఉండాలని నేను వచ్చాను. నాకు దయ్యాలంటే భయం లేదు. నువ్వు ఒక్కడికి పడుకోవడానికి భయం వేసి నువ్వు ఇక్కడికి వచ్చావని ఒప్పుకోవచ్చుగా. భయమా? నాకా? అసలు నాకు భయం అంటే ఏంటో తెలియదు తెలుసా? ఆహా, పట్టపగలే లైట్లు వేసుకుని పడుకునే నీకు భయం అంటే ఏంటో తెలీదు. నేను నమ్మాలి. ఇదిగో నిన్ను చూసి వచ్చిన తర్వాత ఇంకా ఏ దయ్యానికి భయపడక్కర్లేదు. రోజు రోజుకి దీంతో నశ ఎక్కువైపోతుంది. ఏంటి పాటలతో భయపెట్టడమే కాకుండా ఇలా యాక్టింగ్ చేసి కూడా భయపెట్టేద్దాం అనుకుంటున్నావా? ఉండవే సంగతి చెప్తా, అక్కడే ఉండు.
నిన్ను అవును మనిషి ఇక్కడే ఉండగా నీరు అక్కడికి ఎలా వచ్చింది? ఒకసారి చెక్ చేసుకుని వస్తే బెటర్. నీడేం లేదే, నేనే పంపడి ఉంటాను. సరే మరి అయితే ఈ వంటల ప్రోగ్రాం చూసి వంటలు చేయొద్దంటే నా మాట ఎందు దీనిపై చిన్న ప్రాణం మీదకి వచ్చింది. చిన్న జరగలేదే, ఏదైనా టాబ్లెట్ వేసుకుంటే బెటరు. సరస్వతి సరస్వతి ఏంటి నాన్న పిలిచారు? నేను పిలిచింది అమ్మని, నువ్వు వచ్చావంటే దానికి అసిస్టెంట్ నువ్వు. వస్తే ఒక బాధ, రాకపోతే ఒక బాధ. అయినా వచ్చింది ఏమైనా పక్కింటోళ్ళ. ముందు మీ బాధ చెప్పకుండా ఈ సోదంతా ఏంటి నాన్న? అమ్మ ఏం చేస్తుంది? అమ్మ ఉషక్క వాళ్ళ ఇంట్లో ఉంది. రాత అయితే టీవీ, వాళ్ళైతే కాఫీ ఉంటే చాలు, ప్రపంచంతో పని లేదు. అదే ఏదో జరగలేదు, ఏదైనా టాబ్లెట్ పట్టరాపో. సరే. ఈ టైంలో ఫోన్ ఏంటప్పా? పైగా కొత్త నెంబరు, ఈ కుమారుల కంపెనీలు ఇవ్వడానికి ఎవరో తలకు మార్చిన ఏదో ఫోన్ చేసి ఉంటాడు. హలో, ఎవరో? హలో, నేనంటే ఫోన్ ఎత్తక ముందు అనుకున్న తలకమాసినండి. ఏంటి నువ్వేమనుకున్నావు, నాకెలా తెలిసిందా అని ఆలోచిస్తున్నావా? హలో, ఎవరండి మాట్లాడేది? ఏం చెప్తే గాని మాట్లాడవా? అయినా రాత్రిపూట కూడా వాచ్లు అవసరమా నీకు? నీ చుట్టూ చూసినంత మాత్రం నేను నీకు కనిపిస్తాను అనుకుంటున్నావా? ఈ కాంప్లెక్స్ మొత్తం ఎతికినా నేను నీకు కనపడను. అసలు ఎవడ్రా నువ్వు? మా ఇంట్లో సీసీ కెమెరాలు పెట్టావా? నువ్వేమన్నా సెంట్రల్ మినిస్టర్వా, సెలబ్రిటీవా నీ ఇల్లంతా సీసీ కెమెరాలు పెట్టడానికి? నా గురించి నీకు తెలియదు. నా కనుక తిక్క రేగిందంటే తిన్నదరడానికి వాకింగ్ చేసి నువ్వు నన్నేం పిగ్గలవరా? వెళ్ళి టాబ్లెట్ వేసుకో. నువ్వు ఎక్కడున్నావు చెప్పరా, నీ సంగతి చెప్తాను. ఊరి చివరున్న శ్మశానం నుండి ఇప్పుడే మీ గణపతి కాంప్లెక్స్ టెర్రస్ మీదకి వచ్చా. ఇక్కడే శాతి తీరుతున్నా. నువ్వు వస్తావా, నన్ను రమ్మంటావా? నాన్న ఇదిగోండి టాబ్లెట్. ఏమైంది నాన్న? వాడెవడో దగ్గరుండి అన్ని చూసినట్టు చెప్తున్నాడే. ఏం మాట్లాడుతున్నారు నాన్న? అసలు కాల్ లిస్ట్ లో నెంబరే లేదు. మీరేమో ఫోన్ వచ్చింది మాట్లాడాను అని అంటున్నారు. కాల్ నెంబర్ లేదా? లేదే, నేను ఇప్పటిదాకా అర్థంతో మాట్లాడుతున్నానే. అరే మాట్లాడితే నెంబర్ ఉండాలి కదా నాన్న కాల్ హిస్టరీలో. చూడండి, అసలు నెంబర్ ఉందా? లేదే. మరి లేదు. ఆశ్చర్యంగా ఉందే. అయ్య బాబోయ్, ఇదేదో గందరగోళంగా ఉంది. హలో శరత్, నువ్వు అనుకుంటున్నట్టే మన ప్లాన్ సక్సెస్ అయిపోయింది. మా నాన్న భయపడ్డారు. అలాగే నేను నీ కాల్ లిస్ట్ వచ్చి డిలీట్ చేసేసాను. వెరీ గుడ్. నేను నీకు మెసేజ్ చేస్తా. అప్పుడు మా తాతకి నీ కొత్త నెంబర్ కాల్ చేసి ఇలాగే జలక్కివ్వు. ఓకే డన్. ప్రశాంతంగా నిద్రపోదాం అనుకున్నా, నాకు దెయ్యం పాటలు పెట్టి డిస్టర్బ్ చేసింది కాకుండా నువ్వు మాత్రం హ్యాపీగా మ్యూజిక్ వింటే ఎంజాయ్ చేస్తున్నావా? ఫోన్ ఏంటి, నా ఫోన్ లో మెసేజ్ టోన్ కూడా దెయ్యం పాట పెట్టావా? మరి చూడడానికి బిహేవ్ చేస్తున్నా. ఏం మెసేజ్ ఇది? నీ లైఫ్ లోకి సైతాన్ సైనింగ్ చేశాడా? సాగిని దాగినీళ్ళు మీ ప్రాణాలతో డిస్కో ఆడుకుంటున్నాయా? తీరకళ్ళలో మిమ్మల్ని వెంటాడుతున్నాయా? వీటన్నిటి నుండి విముక్తిని కోరుకుంటున్నారా? అయితే సంప్రదించండి. కొంపదీసి చచ్చిపోమంటాడేంటి? వెబ్సైట్ ఏంటి? www.nighthoroscope.com. వెబ్సైట్ పేరు చదువుతుంటేనే తడిసిపోతుంది. వెబ్సైట్ లోపలికి వెళ్తే ఇంకెలా ఉంటుందో. సరే, ఎందుకని మంచిది, అవసరం కదా, ఎంటర్ అవుదాం.
www.nighthoroscope.com. అమ్మా కడుపులు మాడ వెబ్సైట్ ఓపెనింగ్ పేజ్ చూస్తుంటే ఎలా దర్శనం చేస్తున్నాను. ఇంకా లోపలికి వెళ్తే ఇంకెలా ఉంటుందో. వెబ్ పేజ్ లోకి రాగానే దెయ్యం బొమ్మను చూసి భయపడితే ఒకటి నొక్కండి, లేదంటే రెండు నొక్కనా. భయపడ్డాం కదా మరి, ఒకటి నొక్కాలి న్యాయంగా అయితే. నెక్స్ట్, పగలు రాత్రి తేడా లేకుండా దెయ్యాలంటే భయం ఉంటే ఒకటి నొక్కండి, లేదంటే మళ్ళీ రెండు నొక్కండా. మీకు ఇవన్నీ జరుగుతున్నట్టయితే మనసులో హనుమాన్ చాలీసా జపిస్తూ ఆంజనేయుల్లో ధ్యానం చేయండి. ఎంతగా భయపడి వచ్చిన తర్వాత ఇక ఆంజనేయ స్వామి తలుచుకోకుండా ఇంకెలా ఉంటాం. శ్రీ ఆంజనేయం ప్రసన్నాంజనేయం, శ్రీ ఆంజనేయం ప్రసన్నాంజనేయం. అమ్మో. హలో కావేరి. హలో, చెప్పు. మా తాత ఇప్పుడు వచ్చి మందు కొడుతూ ఫ్యాషన్ ఛానల్ చూస్తాడు. ఒక నిమిషం లైన్లో ఉండు. వచ్చాడు, నువ్వు ఇంకా తెచ్చిపో. సరే సరే, ఓకే ఓకే, సరే. టీవీలోంచి అమ్మాయిలు బయటకు వచ్చేస్తే ఎంత బాగుండును. హలో, ఎవరు? నువ్వు చూస్తున్న టీవీలో మోడల్ని. బయటికి వస్తే బాగుంటుందని అనుకున్నావు కదా, అందుకే మాట్లాడదామని ఫోన్ చేశాను. ఏంటి, నేను ఫోన్లో మాట్లాడుతుంటే నువ్వు దిక్కులు చూస్తున్నావు? ఛానల్ మార్చినంత మాత్రాన నేను నిన్ను చూడలేను అనుకున్నావా? ఎవరు మాట్లాడేది? చెప్తే ఏం చేస్తావు? నీ వయసు ఏంటి, నువ్వు చూసే ప్రోగ్రామ్స్ ఏంటి? ఏంటి టీవీ ఆఫ్ చేసావు? నా టీవీ నా ఇష్టం. కామినీ దయ్యాన్ని. నా నంబర్ ఇచ్చారు. ఎన్టీఆర్ గారు. రేపు నేను నీ ఇంటికి కూడా వస్తున్నాను. నా అడ్రస్ కూడా ఆయన ఇచ్చారా? కాదు, ఏఎన్ఆర్ గారు. వాళ్ళు నీతో మాట్లాడుతూ ఉంటారా? నా గురించి ఏం చెప్పారు? ఈ ఇంటి నిండా వాళ్ళ ఫోటోలు పెట్టుకొని వచ్చిన వాళ్ళందరికీ వాళ్ళ గురించి చెప్పి బుర్ర తింటున్నామని వాళ్ళకి చాలా ఇరిటేటింగ్ గా ఉంది. అందుకే నీతో మాట్లాడి నిన్ను పైకి తీసుకురమ్మన్నారు. దెయ్యాలతో దిగేయాలంటే కొత్త పడాల్సింది. ఏమేం తాతయ్య? బాటిల్ చూడు, గాలిలో తేలుతోంది. ఏ బాటిల్? అది కూడా పైన తేలుతోంది. బాటిల్ ఇక్కడ పెట్టుకుని గాల్లో వెతుకుతున్నావు తాత నువ్వు. ఏంటి తాకుండా నెక్కేసిందా? ఇందాక పైన వేసిందా? ఇంకా నయం, కుర్చీలు వేస్తుంది, బొమ్మ నడుస్తుంది అలా. అదిగో కుర్చీ వేస్తుంది. ఊరుకో తాత, ఎవరన్నా వింటే ఇంట్లో నిజంగానే దెయ్యాలు ఉన్నాయి అనుకుంటారు. నాకు నిద్ర వస్తుంది, నేను పడుకుంటా. నిజంగానే దెయ్యాలు బొమ్మ నడుస్తుంది. ఓకే, మరి ఇప్పుడు ఎవరిని పిలుద్దాం? ఏమి ఈ గేమ్ లో అలాంటి ఆప్షన్స్ కూడా ఉన్నాయా? మనమంతా ఒకళ్ళే మనసులో తలుచుకొని ఎవరిని పిలిస్తే వాళ్ళే వస్తారు. ఒక్కొక్కరు ఒక్కొక్కరిని తలుచుకోవాలా? అందరూ ఒక్కరిని తలుచుకోవాలా? ఒక్కొక్కరు ఒక్కొక్క ఆత్మని కాదు, నలుగురు కలిపి ఒక ఆత్మనే తలుచుకోవాలి. లేదు ఒక్కొక్కరు ఒక్కొక్క ఆత్మని తలుచుకున్నాం అనుకో, అవి కన్ఫ్యూజ్ అయ్యి అన్ఎక్స్పెక్టెడ్ ఆత్మ వస్తుంది. ఏదో ఒకటి, మనకు కావాల్సింది ఆత్మే కదా.
మనకి తెలిసిన ఆత్మ వచ్చిందనుకో మనకు కోఆపరేట్ చేస్తుంది, లేదు కొత్త ఆత్మ వచ్చిందనుకో దాని శాడిజం మొత్తం మనమే చూపిస్తుంది. ఏ దయ్యం వచ్చి ఎలా దూల తీరుస్తుందో అర్థం కావడం లేదు కదే. చెప్పు మావయ్య, ఎవరిని పిలుద్దాం? మీ అందరికి ఎవరు కంఫర్ట్ అయితే వాళ్ళనే పిలవండి, నాకేం ప్రాబ్లం లేదు. అయితే మా ఫ్రెండ్ వాళ్ళు మావయ్యని పిలిచేద్దామా? ఆయన ఎవరో నాకు తెలియదుగా. పోను పని చేద్దామా? ఇప్పుడు మన గాంధీ నెహ్రూ గారు లాంటి సైలెంట్ క్యారెక్టర్ని పిలిస్తే కాస్త బెటర్ ఏమో. ఎవరినో ఎందుకు, మన తాతయ్యనే పిలుద్దాం. అందరూ తాతయ్యనే తలుచుకోండి. నేను చెప్పే వరకు ఎవ్వరు చేతులు బ్రేక్ చేయొద్దు. తాతయ్య వచ్చేస్తున్నాడు, తాతయ్య ఆత్మ వచ్చేస్తుంది, తాతయ్య వచ్చేస్తున్నాడు, 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 సెన్స్ ఉందా లేదా నీకు? నేను చెప్పే వరకు చైల్డ్ బ్రేక్ చేయొద్దన్నా లేదా? నా ప్రాబ్లం నాది, నా వాటర్ ఫుల్ అయిపోయింది, ఆపుకునే ఓపిక లేక బ్రేక్ తీసుకుందామని చైన్ బ్రేక్ చేశాను. అంటే ఇప్పుడు ఏమైంది? ఆత్మ వెనక్కి వెళ్ళిపోయిందా? కాదు మావయ్య, ఒకసారి ఆత్మ కిందకు వచ్చాక చైన్ బ్రేక్ చేస్తే తిరిగి ఆత్మని బయటికి పంపించడం చాలా కష్టం.